హలో ఫ్రెండ్స్, నేను మధు. మన రైతుబడి రాజేంద్ర అన్న నిర్వహించిన అగ్రి షోలో మన అమిగోస్ ఆక్వా సొల్యూషన్స్ వారు బయో ట్యాంకులలో చేప పిల్లల్ని ఏ విధంగా పెంచాలి, అతి తక్కువ ప్లేస్లో ఎక్కువ చేప పిల్లల్ని పెంచి ఆదాయం ఎలా పొందాలి అన్నది మనం తెలుసుకుందాం ఇప్పుడు. నమస్తే సార్, నా పేరు హరిప్రసాద్. ఎమిగోస్ ఆక్వా సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ సార్. మేము గత 8 సంవత్సరాల నుంచి చేప పిల్లలు అమ్మడం జరుగుతున్నది. కానీ చేప పిల్లలు తీసుకున్న తర్వాత రైతులు ఇబ్బంది పడుతున్నటువంటి సిచ్యువేషన్ ని గమనించి బయోఫ్లాక్ సిస్టమ్ ఏదైతే ఇది ఉన్నదో 2 ట్యాంకులు వచ్చేసి బయోఫ్లాక్ సిస్టమ్ సార్. ఈ సిస్టమ్ కి ఆ 8 గుంటల ప్లేస్ ఉంటే సరిపోతుంది. 8 గుంటల ప్లేస్ ఉంటేనే సరిపోతుంది. 8 గుంటలలో ఒక్కొక్క ట్యాంక్ వచ్చేసి 60 ఫీట్స్ ఇంటూ 60 ఫీట్స్ తోనే ట్యాంక్ 6 గుంటల ప్లేస్ పడుతుంది అనమాట. ట్యాంక్ రెండు కలిపి 7 గుంటల ప్లేస్ లో పడుతుంది. టోటల్ గా కలిపి ఇది మనకు 8 గుంటల ప్లేస్ లో పడుతుంది అనమాట. టోటల్ గా ఫెన్సింగ్ తో సహా ఇది వచ్చేసి మనకు 10 lakhs రూపీస్ స్కీమ్ లో, దీన్ని సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ లో కూడా తీసుకోవచ్చు సార్. దీనికి 95% బ్యాంక్ లోన్ ఇస్తుంది, ఎలాంటి షూరిటీ లేకుండా. రైతు ఓన్లీ 50,000 రూపాయలు పెట్టుకుంటే సరిపోతుంది. దీన్ని ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ ద్వారా తీసుకోవచ్చు, ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన స్కీమ్ ద్వారా కూడా తీసుకోవచ్చు. ఈ స్కీమ్ లో ఈ 2 ట్యాంకులను బయోఫ్లాక్ కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత రైతులు మా కంపెనీతో టైప్ అయినట్లయితే వీరికి చేప పిల్లలు మేమే ఇచ్చి మేత మేమే ఇచ్చి చేప పిల్లలు ప్లస్ మేత మేమే మరియు టెక్నికల్ సపోర్ట్ మేమే ఇచ్చి రైతులకు ప్రతి 6 నెలలకు కేజీకి 50 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మీరు చెప్పిన లోన్స్ ఇందాక ఉన్నాయి కదా, బాగా లేట్ ప్రాసెస్ సార్. ఇక్కడ ఏమైతుందంటే లోన్ ప్రాసెస్ అనేటువంటిది లేట్ ఏం కాదు సార్. ఇక్కడ బ్యాంకులకు ఏమైందంటే సార్, గతంలో ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ అంటే చాలా మంది లోన్లు తీసుకోవటము, సబ్సిడీలు వాడుకోవటం, లోన్లు కట్టకపోవడం వల్ల చాలా బ్యాంకులలో అది మైనస్ లో ఉంది. ఎందుకంటే కొంతమంది కొన్ని స్కీమ్లను చూయించి అంటే యూనిట్లను చూయించి డబ్బులు ఎత్తుకున్నారు. వాళ్ళు ఈఎంఐస్ సరిగా కట్టలేదు. దానివల్ల దీని మీద బ్యాడ్ ఇంప్రెషన్ ఉంది. కానీ జెన్యున్ గా మనం ప్రాజెక్ట్ రిపోర్ట్ ఫైలు, దీనికి సంబంధించినటువంటి కొటేషన్స్, దీనికి సంబంధించిన మనం ఎక్కడైతే ఇన్స్టాల్ చేస్తున్న యూనిట్స్ ఉన్నాయో వీటి గురించి మనం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తే మాత్రం బ్యాంకర్స్ సపోర్ట్ చేస్తున్నారు సార్. ఇదే నల్గొండ జిల్లాలో ఇప్పుడు ఎస్బీఐ బ్యాంక్ వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు. దాదాపు 50 యూనిట్లకు వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. ఒకటే మండలం, ఒక గ్రామ పంచాయతీలో 30 యూనిట్లు, వేరే గ్రామ పంచాయతీలలో కలిపి 60 యూనిట్లు, దాదాపు 90 నుంచి 80 యూనిట్లు ఇక్కడ స్టార్ట్ అయినాయి సార్. బ్యాంకర్లు సపోర్ట్ చేస్తున్నారు. ఇక్కడ ఏంటంటే పిఎంఈజీపీ వాళ్ళు కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు సార్. వీటికి వాళ్ళు ఏమంటారంటే, సార్ మేము జెన్యున్ గా ప్రాజెక్ట్ ఉందంటే 100% సపోర్ట్ చేస్తామని చెప్తున్నారు. నాకు తెలిసింది ఏంటంటే మనం చెప్పడానికి ఈజీగానే ఉంది కానీ లోన్ అంతా సార్ ఇక్కడ ఏమైందంటే ఫార్మర్ లోన్ మీద నాలెడ్జ్ లేదు కాబట్టి ఫార్మర్ మూవ్ ఆన్ కాలేని పరిస్థితిలో ఉంది సార్. ఇక్కడ ఏమైతుందంటే కంపెనీ కూడా సపోర్ట్ చేస్తుంది. కంపెనీ ఏం చేస్తుందంటే ఫార్మర్ కి టైప్ లెటర్ ఇస్తుంది అనమాట. మేము బ్యాంకుకు టైప్ లెటర్ ఇవ్వడం జరుగుతుంది. సార్ మేము పలానా రైతుకి 5 సంవత్సరాలు మేము అగ్రిమెంట్ లో ఉన్నాం, రైతు అగ్రిమెంట్ లో ప్రకారం ఈఎంఐ మా కంపెనీ సపోర్ట్ చేస్తుంది కాబట్టి మీరు ఇబ్బంది లేకుండా లోన్ ఇవ్వచ్చు అని చెప్పి మేము కూడా టైప్ లెటర్ ఇవ్వడం జరుగుతుంది. ఈజీ ప్రాసెస్ అయిపోతుంది సార్. సబ్సిడీ మాత్రం కనీసం 60 రోజుల నుంచి 75 రోజులు పడుతుంది సబ్సిడీ ప్రాసెస్ కంప్లీట్ కావడానికి. బ్యాంకర్లు మాత్రం మనకు ఒక 30 days 40 days లో సపోర్ట్ చేస్తున్నారు. దీని గురించి సార్ ఇక్కడ అందరూ పెంచడం ఇబ్బంది కాదన్న, పెంచిన తర్వాత మార్కెటింగ్ ఇబ్బంది సార్. ఇక్కడ ఏంటంటే ఎస్ సార్, ఇది నిజంగా నేను కూడా గతంలో చేప పిల్లలు అమ్మినప్పుడు నిజంగా ఎదుర్కొన్నటువంటి సమస్యలు. రైతులు చాలా ఇబ్బంది పడ్డారు. నా కళ్ళ ముందర చూసిన. ఇక్కడ ఫలితానికి సరైనటువంటి డబ్బులు వచ్చినప్పుడే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక్కడ ఏంటంటే చేపల పెంపకం ఉంటేనే లాస్ట్ లోకి వెళ్ళిపోయినా ఉన్నటువంటి ఒక ఈ ఇబ్బందుల సిచ్యువేషన్ ఎదుర్కొన్నారు రైతులు. నా కళ్ళ ముందర కూడా ఎదుర్కొన్నారు. దానిని గమనించి ఈ బయోఫ్లాక్ సిస్టమ్ లో R&D మేము క్లియర్ చేసిన తర్వాత మేము మా కంపెనీ తరపు నుంచే మేత, చేపలకు ఏదైతే ఉందో చేపలకు మేత మరియు చేప పిల్లలు, దానికి కావాల్సిన టెక్నికల్ సపోర్ట్ కూడా కంపెనీ ఇస్తూ రైతు ఎలాంటి పెట్టుబడి లేకుండా టోటల్ గా ఈ చేపలకు అయ్యే పెట్టుబడి మొత్తం మేమే పెట్టి రైతుకి కేజీకి 50 రూపాయలు ఇస్తున్నాం సార్. సుమారు ఈ 2 ట్యాంకులలో కలిపి 11,000 చేప పిల్లలు ఇస్తున్నాము. 7,500 నుంచి 8 కేజీల దిగుబడి వరకు 8,000 కేజీల దిగుబడి ఖచ్చితంగా వస్తుంది సార్. దీనికి రైతుకు యావరేజ్ గా 8,000 కేజీ దిగుబడి రాకపోతే 6,000 కేజీలకు మేమే ఇన్సూరెన్స్ ఇస్తున్నాం. అంటే సుమారుగా 3 లక్షల రూపాయలు ప్రతి 6 నెలలకు. రైతు దీంట్లో కష్టపడ్డప్పుడు నెలకు ఒక 50,000 రూపాయలు 45,000 రూపాయలు ఉన్నప్పుడు రైతు కానీ నిరుద్యోగ యువత కానీ హ్యాపీగానే ఉంటారు. అంటే సుమారుగా వాళ్ళకి నెలకు ఒక 45,000 50,000 వస్తుంది అన్నప్పుడు 100% వాళ్ళు హ్యాపీగానే ఉంటారు. అది మీకు తెలుసు. దీన్ని మేము గమనించే ఈ స్కీమ్ ద్వారా ఒక యూనిట్ పెట్టుకున్నా కూడా ఆ కుటుంబం 50,000 రూపాయలతో బతకొచ్చు. కాబట్టి రైతులు ఎలాంటి పెట్టుబడి, ఓన్లీ రైతు పెట్టే పెట్టుబడి ఏంటంటే ఓన్లీ 50,000 రూపాయలు
ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కానీ ప్రధానమంత్రి మత్స్య సంపద స్కీమ్ లో వాళ్ళు 50,000 పెట్టుకుంటే సార్ 9.5 లక్షల లోన్ వస్తుంది. ప్లస్ మీరు అడగవచ్చు ఏంటంటే సార్ మరి ఈఎంఐస్ వాళ్ళు ఎక్కడికి వెళ్ళి తీసుకొచ్చి కడతారని చెప్పేసి అని మీరు క్వశ్చన్ చేయొచ్చు. రైతులు ఎందుకంటే వాళ్ళు పెట్టుబడి ఇప్పుడు ఇక్కడ శ్రమ అయితే చేస్తారు కానీ ఈఎంఐస్ తీసుకొచ్చి కట్టడం ఇబ్బంది పడతారు కదా అంటే ఇక్కడ మేము 6 నెలల వరకు ఈఎంఐలు మా కంపెనీ నుంచే కడతాం. 6 నెలల తర్వాత దిగుబడి వచ్చిన తర్వాత సుమారు 8,000 కేజీలు వస్తే 4 లక్షల రూపాయలు వస్తాయి. దీంట్లో 90,000 ఈఎంఐలు పోను 3,10,000 వరకు మేము రైతులకు మేము ఇవ్వడం జరుగుతుంది. రైతు ముందల్ని ఈఎంఐ కట్టకుండా మేము అది సదుపాయం మేము కల్పిస్తున్నాం. సార్ ఇప్పుడు మీ కంపెనీ వారు ఇప్పుడు మీరే చేప పిల్లలు ఇచ్చి మీరే ఫుడ్ ఇచ్చి మీరే దీని వల్ల మీకేంటి లాభం? ఇప్పుడు చేప పిల్లలు మా సొంతము మా హ్యాచరీలో తయారైనటువంటిది చేప పిల్లలు. ఫీడ్ కూడా మేము ఏదైతే అనుకూలంగా మా కంపెనీకి సంబంధించినటువంటిదో ఫీడ్ కూడా మా సొంత ఫీడ్ కంపెనీలో తయారు చేసుకున్నటువంటి మేత ఇక్కడ మరియు మాకు కొన్ని కంపెనీలో అటాచ్మెంట్ ఉన్నటువంటి దాంట్లో నుంచి ఫీడ్ తీసుకుంటున్నటువంటి సిస్టమ్. ఇక్కడ ఏంటంటే మా చేప పిల్లలు ఎంత పెరుగుతాయి అనేటువంటిది మాకు నాలెడ్జ్ ఉంది. ఇది ఎందుకంటే నేనే బ్రీడింగ్ చేసి నేనే తయారు చేసినటువంటి చేప పిల్లలు కాబట్టి ఈ చేప పిల్లలు 6 నెలల్లో మనకు కొరమైన చేపలు అయితే 850 గ్రాముల నుంచి కేజీ గ్రాములు వస్తుంది. నేను R&D చేసుకున్నా, క్లియర్ గా పెంచిన 6 పంటలు దిగుబడి తీసిన తర్వాతనే మేము రైతులకు ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతున్నది. ఇక్కడ రైతు ఒకవేళ సరైనటువంటి దిగుబడి రాకపోతే ఎక్కువ టనేజ్ రాకపోతే ఇబ్బంది పడతాడు అనేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది కాబట్టి 6 టన్నుల వరకు మేమే గ్యారంటీ ఇస్తున్నాం. అన్ని బాగానే ఉన్నాయి కానీ ఇప్పుడు మీరే చేప పిల్లలు ఇచ్చి మీరే ఫుడ్ ఇచ్చి అదే మీరు చేసుకోవచ్చు కదా రైతుకు. సార్ ఇక్కడ ఏమైతుందంటే మ్యానుఫ్లవర్ అనేటువంటిది ఒక విషయం మీరు ఒకటి గమనించండి సార్. స్కీములన్నీ మాకే ఇవ్వరు గవర్నమెంట్. నేను ఒక స్కీమ్ కి ఎలిజిబిలిటీ, ఈ స్కీమ్ కి నేను ఒక్కనే ఎలిజిబిలిటీ, నాకు ఒకటే స్కీమ్ ఎలిజిబిలిటీ సార్. మీరు అవన్నీ ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు దీని ఇన్వెస్ట్మెంట్ వచ్చి టోటల్ గా 10 lakhs సార్. దీని ఇన్వెస్ట్మెంట్ వచ్చి 10 lakhs. ఇక్కడ నేను నాతో పాటు ఉన్నటువంటి ఒక 20 మంది స్టూడెంట్స్ నో లేకపోతే 20 మంది ఎంప్లాయీస్ నో పెట్టుకొని వాళ్ళ పేరు మీద పెట్టుకొని నేను ఒక 20 ట్యాంకులే చేయగలను. నా సబ్జెక్టు నేను తయారు చేసే హ్యాచర్ కానీ నా మేత కానీ ఓన్లీ నేను 20 నీట్లకో 50 నీట్లకో పరిమితం కాదలుచుకోలేదు సార్. నేను దాదాపు కొన్ని వేల యూనిట్లతోనే నేను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, భారతదేశం మొత్తంలో నా యూనిట్లు పెట్టాలనుకుంటున్నాం. రైతులతో కలిసి పనిచేయాలనుకుంటున్నాం. నేను కూడా అదే రైతు కుటుంబంలో పుట్టినాను సార్. మేము స్టార్ట్ చేసి ఈ బయోఫ్లాక్ ట్యాంకులు స్టార్ట్ చేసి మేము ఇప్పుడు 9 నెలలు అవుతుంది సార్. దాదాపు 250 యూనిట్లు ఇన్స్టాల్ చేసాం. మా ప్రాపర్ ఇక్కడ హాలియా, నాగార్జున సాగర్ కాన్సెన్సీ, హాలియా విలేజ్ ఇదే జిల్లాలో ఉంది సార్, నల్గొండ జిల్లా. ఇక్కడ పియపల్లి మండలంలో ఉన్నాయి, అనుమల మండలంలో ఉన్నాయి, గుర్రంపూడి మండలంలో ఉన్నాయి. మీరు విజిట్ కి వెళ్ళొచ్చు. నేను లొకేషన్ ఇస్తాను, అడ్రస్ ఇస్తాను, మీరు వెళ్ళొచ్చు. నేను చెప్పే కంటే మీరు రైతులతో మాటలతో వింటే మీకు క్లారిటీ వస్తుంది. నేను చెప్పేదానికంటే ఎవరైనా వెళ్ళొచ్చు సార్. నేను అందరికి అడ్రస్ క్లియర్ సార్. ఇక్కడ ఏంటంటే మేమే చేసుకోవాలనేటువంటి వర్డ్ వచ్చేసరికి ఏమవుతుందంటే ఈ యూనిట్ కి అయ్యేటువంటి సబ్సిడీ లోన్ ఒక వ్యక్తి పేరు మీద ఒకటే వస్తుంది. ఒకటి ప్లస్ నిరుద్యోగ యువతకు సరిపోయినటువంటి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఏదైతే ఉందో దానికి వాళ్ళకి యూజ్ అవుతుంది. ఇటు కంపెనీ చేప పిల్లలు అమ్ముతున్నందుకు నేను, మేత అమ్ముతున్నందుకు నాకు పర్సంటేజ్ ఉంటుంది, చేప పిల్లలకు ఉంటుంది. ఏదైతే రైతుకు ఏదైతే కష్టపడుతున్నందుకు తనకు డబ్బులు ఉంటుంది. ఇక్కడ ఇద్దరం బాగుపడుతున్నాం. రైతును ఒక్కనే బాగు చేస్తానికి నేను రాలే, నేను కూడా బాగుపడటానికే వచ్చాను ఓపెన్ గా. ఇప్పుడు ఇక్కడ ఏం లేదు సార్, దొంగ దాపరికం ఏం లేదు. రైతు సంపాదించుకునేది రైతు సంపాదించుకుంటున్నాడు. ఏదైతే నా కంపెనీకి నా పర్సంటేజ్ ఎంత రావాలో నా పర్సంటేజ్ నాకు ఉంటుంది. కాబట్టి చేప పిల్లలు నేను సొంతంగా చేసుకోవాలంటే 100 యూనిట్లు పెట్టగలను, 200 యూనిట్లు పెట్టగలను. కానీ నేను 1000 యూనిట్లు అయితే నేను పెట్టలేను కదా సార్. అందుకనే నేను రైతులతోనే మూవ్ ఆన్ కావాలనుకుంటున్నా. నేను కూడా అదే రైతు కుటుంబంలో పుట్టినా కాబట్టి రైతుగా నేను సక్సెస్ అయితే కొన్ని వేల మంది సక్సెస్ చేసినప్పుడు నేను హ్యాపీగా ఉంటా. నేను ఆర్థికంగా బలోపేతం అయితే ఎంతో మందికి ఉపాధి కల్పించినందుకు అట్లా కూడా హ్యాపీగా ఫీల్ అవుతా. ఎస్ సార్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే క్లారిటీ ఇప్పుడు మిమ్మల్ని అంటే పెట్టాలనుకునేవారు ఎట్లా సార్? మమ్మల్ని పెట్టాలనుకున్న వారు మా ఎమిగోస్ ఆక్వా సొల్యూషన్స్ కాంటాక్ట్స్ నెంబర్స్ ఇస్తాం సార్. వాళ్ళ కాంటాక్ట్స్ చేయొచ్చు. వాటర్ పర్సంటేజ్ అనేటువంటిది కూడా మేము చెప్పడం జరుగుతుంది. టోటల్ గా మా ల్యాబ్ లోనే చెక్ చేయించుకుంటాం సార్. 100% మా టెక్నికల్ టీం నుంచి ఖచ్చితంగా విజిటింగ్ కి వెళ్తారు సార్. ఎలాంటి చార్జెస్ చేయము, ఫ్రీగా విజిట్ కి వెళ్తాము. వాటర్ బాటిల్లో వాటర్ టెస్ట్ కి తీసుకొని రావడం జరుగుతుంది. వాటర్ క్వాలిటీని బట్టే ఏ సీడ్ దాంట్లో ఏ ఫిష్ అయితే బాగుంటుంది. ఇప్పుడు ప్రెసెంట్ మేము 4 రకాల ఫిష్లను ఇంట్రడ్యూస్ చేస్తున్నాం సార్ ఫార్మర్స్ కి. ఇది కొర్రమేను, సింగి, కోయి, హిల్ ఫిష్. ఈ 4 రకాల చేపలని ఏ వాటర్ కి, ఏ పిహెచ్ లెవెల్స్ కి, ప్లస్ ఏ టీడీఎస్ లెవెల్స్ కి ఏదైతే సూటబుల్ ఉంటుందో దానిని మేము రైతులకు ఇంట్రడ్యూస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం సార్. ఇప్పుడు తెలంగాణ లాంగ్వేజ్ లో కూడా ఇవన్నిటిని గుర్తుపడతారు సార్. ఏమంటారు అంటే కొర్రమేను అనేది ఉంది. కొర్రమేను అందరు గుర్తుపడతారు. ఏదైతే ఇది కోయి ఉందో సార్, సార్ ఇది సింగి సార్. సింగి అంటే మనము ఇంతకు ముందుకు క్యాట్ ఫిష్ జాతికి సంబంధించిందే కానీ క్యాట్ ఫిష్ కాదు సార్. ఇది 80 గ్రాములు అంటారు. దీన్ని నాటి గురుక అంటారు.
ఇది వచ్చేసి మన ఇంత ముందుకు మీరు గమనించవచ్చు, చెరువులో పెరిగినప్పుడు ఇది కట్టెలెక్కిపోతుంటది అనమాట. ఈ చేపలను చెరువులలో కూడా పెంచవచ్చు, కానీ చెరువులకి పెంచేటప్పటికి చేప గట్ల మీదకి వెళ్ళి ఎక్కిపోతుంటది అనమాట. లైట్ గా ఒక వర్షపావం ప్రభావం వచ్చినా కూడా ఈ చేప ఎక్కిపోతుంది, రైతు అట్లా లాస్ అవుతాడు. వీటిలో అనుకోండి టార్పాలిన్ షీట్ ఉంటుంది కాబట్టి ఎక్కడ ఎక్కి పారిపోవడానికి అవకాశం లేదు. ఈ హీల్ ఫిష్ అయితే మనందరికీ తెలిసిందే. హీల్ ఫిష్ అనేటువంటిది సార్, ఇది హీల్ ఫిష్ అంటాం సార్. ఇది లేదు సార్, హీల్ ఫిష్ అంటే దాదాపు ఇది 8 ఫీట్ల వరకు లెంత్ పెరుగుతుంది. ఏదంటే షార్క్ అంటారు, అంటే షార్ట్ సర్క్యూట్ దీనికి రాదు సార్, ఫ్రెష్ వాటర్ లో పెంచేదానికి రాదు ఇది. సార్ మలుగుమేన్ మీన్స్ మలుగుమేన్ సార్, దీన్ని మలుగుమేన్ అంటుంటారు. సింగి అనేటువంటిది ఒకటి, ప్లస్ దేశీ మాంగూర్ అనేటువంటి వెరైటీగా కూడా మేము ఎల్లో ఇష్యూస్ ఉంది సార్. ఇది 100 గ్రామ్స్ దాటిన తర్వాత దేశీ మాంగూర్ తీసుకున్నాము. ఇది కూడా ఎల్లో ఇష్యూస్ ఉంది. మార్కెట్ లో 300 రూపాయలు మార్కెట్ ఉంది. రైతుకు ఏదైతే ఫిష్ పెంచుతున్నామో మార్కెటింగ్ అనేటువంటి సమస్య బాగా ఫేస్ చేస్తున్నారు రైతులు. ఇక్కడ మార్కెటింగ్ అనే వర్డ్ లేకుండా క్లియర్ చేస్తున్నాం మేము. పెంచడం గొప్ప కాదు, మార్కెటింగ్ అనేటువంటి వర్డ్ రైతులకు అప్ప చెప్పట్లేదు. ఏదైతే ఉన్నదో మార్కెటింగ్ అది మా కంపెనీ తీసుకుంటుంది, మేమే తీసుకుంటున్నాం. రైతులకు కట్టియవలసినటువంటి 50 రూపాయలు ఏదైతే ఉందో కేజీకి, రైతులకు ప్రతి 6 నెలలకు 50 రూపాయలు కేజీకి, అంటే సుమారుగా 8,000 కేజీలు దిగుబడి గ్యారంటీ ఉంటుంది. ఎందుకంటే మేము R&D చేస్తాం. R&Dలో 7,500 కేజీలు తీసాం, 8,000 కేజీలు తీసాము. సార్ ఇక్కడ ఏంటంటే 6,000 కేజీల కంటే తక్కువ అయితే 6,000 కేజీలకు రైతులకు డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. అంటే సుమారు 3 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. కంపెనీ గ్యారంటీ ఖచ్చితంగా టర్మ్స్ అండ్ కండిషన్స్ తో క్లియర్ గా మెన్షన్ చేస్తుంది సార్. దీంట్లో రైతు బాధ్యత ఏంటంటే ఉదయం 10 నిమిషాలు మేతేయాలి, సాయంత్రం 10 నిమిషాలు మేతేయాలి. ప్లస్ ఆయన బాధ్యత ప్రతి 6 రోజులకు ఒకసారి ట్యాంక్ ని శుభ్రం చేసుకోవాలి, నీట్ గా శుభ్రం చేసుకుని ఫ్రెష్ వాటర్ నింపాలి. ఇది రైతు బాధ్యత. రెగ్యులర్ గా పీరియడ్ ఆఫ్ వాళ్ళ రెగ్యులర్ ఎస్ సార్. ప్లస్ ఎవ్రీ 8 days కి ఒకసారి మా టెక్నికల్ టీం నుంచి ఒక టెక్నీషియన్ వస్తాడు. తను ఏం చెప్తాడంటే ఈ నెక్స్ట్ 8 రోజులు ఏ విధంగా ఫీడ్ ఇవ్వాలనేటువంటిది తనతోనే డిస్కస్ చేసి ఒక చార్ట్ లో మెన్షన్ చేసి వాటిని 8 భాగాలుగా ఫీడ్లను డివైడ్ చేసి ఇంతవరకు ఇవ్వాలనేది కూడా చెప్పొస్తాడు. చాలా డిసీజ్ సార్, ఇక్కడ బయట చేపలకు కూడా డిసీజెస్ ఉంటాయి సార్. డిసీజెస్ లేవు అనేటువంటి వర్డే లేదు. మనము ఓపెన్ పాండ్ లో పెరిగి పెంచిన చేపలకు డిసీజెస్ వస్తాయి, ఇందులో పెంచిన డిసీజెస్ వస్తాయి. ఒకటే సార్, డిసీజెస్ రాకుండా చేపలకు జబ్బులు రాకుండా ఉండాలంటే వాటర్ ని క్వాలిటీ మెయింటైన్ చేయాలి. వాటర్ ని ఎప్పుడైతే మనం క్వాలిటీ మెయింటైన్ చేస్తామో ఖచ్చితంగా ఎలాంటి జబ్బులు రావు సార్. చిన్నవి ఉన్నాయంటే మనం ఏదైతే లోపల ఉన్నటువంటి అల్సర్ ఫార్మింగ్స్ కానీ ఇవన్నీ చిన్నవి సమస్య రాకముందుకే దానికి సొల్యూషన్ వెతుక్కుంటాం. సమస్య వచ్చిన తర్వాత చేసేటువంటిది కాదు, సమస్య రాకుండానే చూసుకుంటాం. ఏ విధంగా ఇవ్వాలి ఫుడ్ అనేది కూడా సమస్య రాకముందుకే చూసుకుంటాం. మీరే చెప్తారంటారు. ఫస్ట్ 5 days పిలిపిస్తాం సార్. మీరు ఇంట్రెస్ట్ ఉన్నారంటే 5 రోజులు మా దగ్గరికి రమ్మని చెప్తాం. వచ్చిన తర్వాత 5 రోజులు భోజనం మేమే ఇస్తాము, వాళ్ళు ఉండడానికి అకామిడేషన్ మేము ఏర్పాటు చేస్తాం. 5 రోజులు డెమో ట్రైనింగ్ క్లాసెస్ ఉంటుంది. ట్యాంకులు ఎలా శుభ్రం చేయాలనేటువంటిది రైతును డైరెక్ట్ ట్యాంక్ లోకి దింపి తనతో ప్రాక్టికల్ గా కూడా చూపిస్తాం. ఇప్పుడు చెప్పడం వేరు, ప్రాక్టికల్ గా చూపించడం వేరు. ప్రాక్టికల్ గా చూపించడం కోసం మాకు 5 రోజుల టైం కావాలి. వాళ్ళ 5 రోజులలో వాళ్ళు మేము చేయగలము, ఈ పని మేము చేసుకోగలము అనుకున్నప్పుడే వాళ్ళని ముందరికి పోమని చెప్పేసి చెప్తాం. ఇక్కడ ఎవరినో వర్కర్లు పెట్టి చేస్తామనేటువంటి వాళ్ళకు మేము సపోర్ట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళ వర్కర్లు ఏ టైంలో ఎట్లుంటారో తెలియదు. అదే ఒక రైతు దానికి సరైనటువంటి నాలెడ్జ్ ఉన్నప్పుడే దీన్ని మూవ్ అని అవుతుంది. కష్టం దాని విలువ తెలుస్తుంది. చిన్నకారు రైతు అయితేనే దాని విలువ తెలుస్తుంది. అతనికి మేము పూర్తి సపోర్ట్ చేస్తాము. నిరుద్యోగ యువతకైతే చాలా తోడుగా నిలబడతాం. నిరుద్యోగ యువత ఇప్పుడు ఎంత ఇబ్బంది పడుతున్నారో మన అందరికీ తెలిసిందే. మీరు గమనిస్తుండొచ్చు. ఎంప్లాయ్మెంట్ ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా వేల లక్షల జాబులు ఏమి ఇవ్వదు. ఎందుకంటే ప్రతి సంవత్సరం లక్షల మంది వస్తున్నారు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ గొప్ప అవకాశం ఇచ్చింది సార్. మీరు నమ్ముతారో లేదు, ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ కానీ, ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన ప్రోగ్రామ్ కానీ, ఇవి కొన్ని లక్షల కోట్ల రూపాయలను ఇన్వెస్ట్ చేసి పెట్టి ఉంచింది, రెడీగా ఉంచింది మనకు. దీన్ని సరైనటువంటి మార్గంలో వాడుకుంటలేదు. కాబట్టి మేము వీటిని సరైన మార్గంలో యువత కానీ రైతులు కానీ వాడుకోవాలని చెప్పేసి అనేది మా నినాదం, ముఖ్య నినాదం. అవకాశం ఉంది సార్ మనకు. అవకాశం ఇప్పుడు దీనికి ఎలాంటి షూరిటీ లేదు. లోన్కి 9.5 లక్షలకు బ్యాంకు ఎలాంటి షూరిటీ లేకుండా ఇస్తుంది సార్. కాబట్టి మేము దీనికి మూవ్ అని కావాలని చెప్పేసి అని చెప్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ. ఈ రోజుల్లో రైతులు ఎంత కష్టపడి పనిచేసినా మార్కెట్ దగ్గరికి వచ్చేసరికి గిట్టుబాటు ధర లేక రైతులు ఇబ్బంది పడుతూనే ఉన్నారు. అటువంటి ఇబ్బందులు లేకుండా మన ఎమిగోస్ ఆక్వా సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు రైతులకు ఒక సువర్ణ అవకాశాన్ని కల్పించారు. అదేంటంటే బయోఫ్లాక్ ట్యాంక్స్ ను వారే కన్స్ట్రక్ట్ చేసి చేప పిల్లలను ఇచ్చి దానికి సరియాగు దానా ఇచ్చి దానికి గాను 1 కిలోకి
50 రూపీస్ మనకు పే చేసి మన దగ్గర వారే కొనుక్కుపోవడం జరుగుతుంది. దీనికి వచ్చేసి ఒక 10 lakhs ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. రైతులు సెల్ఫ్గా 50,000 పే చేసి మిగిలిన 9,50,000 PMMSY ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన ద్వారా బ్యాంకు నుండి లోన్ తీసుకోవచ్చును. ఇది రైతులకు ఒక సైడ్ ఇన్కమ్ లాగా పనిచేస్తుంది. వ్యవసాయం చేసుకుంటూ డైలీ ఒక 1 hour దీని మెయింటెనెన్స్ చూసుకుంటే సరిపోతుంది. ఇంట్రెస్ట్ ఉన్న రైతులు నేను నెంబర్స్ ఇస్తాను, వారిని కాంటాక్ట్ చేస్తే వారే వచ్చి ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు డీటెయిల్గా ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియోను షేర్ చేయండి. రైతన్న కదలిరా, రైతన్న తరలిరా, రైతు బడి పిలుస్తుందిరా, కదలిరా రా, తరలిరా రా, కదలిరా.